యాజమాన్యంక పోలీస్ బందోబస్తు ఉంది, ఒకవైపు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ విధమైన పరిస్థితి మళ్ళీ ఓయూలో రావాల్సి వచ్చింది, ఎందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందనే ఆ విషయాలు మనం మాట్లాడే ప్రయత్నించారు. మనతో పాటు ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడు మైపాల్ గారు ఉన్నారు. అన్న నమస్తే. పెద్ద ఎత్తున పోలీసులు మరోసారి ఓయూలో మోహరించింది, విద్యార్థులు కూడా నిరసన తెలుపుతున్నారు. ఏమైంది అసలు మళ్ళీ ఓయూకి ఏమైంది? వీళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేసిరండి. ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నా చేయొద్దు, రాస్తారోకో చేయొద్దు, ఎటువంటి స్లోగన్స్ ఇవ్వద్దు అని 13వ తారీఖు మొన్న 3వ నెల, ఇదే 3వ నెలలో 13వ తారీఖు నాడు ఇచ్చారు. ఇది ఎక్కడ ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇట్లా చేయలే, 10 ఏళ్లలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేయలేదు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేయలేదు. 100 ఏళ్ల చరిత్రలో ఇట్లాంటి దిక్కుమాలిన నిర్ణయం ఎవరు తీసుకోలేదు. మరి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏదన్నా తప్పు చేస్తే కూడా రేపు డిఎస్సి వేస్తావు, తక్కువ జాబులు వేస్తావు, లేదంటే ఇష్టం వచ్చిన రూల్స్ తెస్తావు. ప్రొటెస్ట్ చేయొద్దా? మాట్లాడొద్దా? లేదంటే గ్రూప్ 1 గ్రూప్ 2 లేదని అవకతవకలు జరిగినాయి అనుకో, ప్రొటెస్ట్ చేయొద్దా? మాట్లాడొద్దా? ఈ ధర్నాలు రాస్తారోకలు ఎత్తిస్తున్నావు అంటే ఏందన్నట్టు ఇది? ఇది గతంలో ఎక్కడైనా జరిగిందా? నువ్వు సీఎం కావడానికి, నీ ప్రభుత్వం రూలింగ్ రావడానికి ఉస్మాన్ యూనివర్సిటీ కావాలి. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ మెట్ల మీద ఇక్కడ స్టే చేసి మరి రేవంత్ రెడ్డి వచ్చిండు, మాట్లాడిండు, కేసీఆర్ నూడగొట్టాలని చెప్పిండు. అంటే నీకొక రూలు, వేరొడికి ఒక రూలా? ఇదే మహేష్ కుమార్ గౌడ్ మొన్న వచ్చి ఇక్కడ రాలేదా? మధుయాష్కి గౌడ్ రాలేదా? మీ కాంగ్రెస్ వాళ్ళు రాలే? బట్టి విక్రమార్క రాలే? ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళే వచ్చిర్రు. అక్కడ టెంట్ల కింద ధర్నాలు చేసినప్పుడు, రాస్తారోకలు చేసినప్పుడు వచ్చిర్రు. విజయశాంతి వచ్చింది, ఎమ్మెల్యేలు వచ్చిర్రు, మొన్న బతుకమ్మ మండలానికి యశస్వి రెడ్డి వచ్చింది, మీరు అందరూ వచ్చారు, సీతకు వచ్చింది, అద్దంకి దయాకరన్ వచ్చిండు. మరి వీళ్ళందరూ వచ్చిర్రు. మరి ఇప్పుడు చేదైంది అధికారంలోకి అంటే ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళకు అటు సంబరాలకు కావచ్చు, పార్టీ నుంచి పెట్టుకునే సభలకు వాళ్ళు ఓకే చెప్తున్నారు, ప్రశ్నించడానికి ఓకే ఎందుకు చెప్తారు? అదే కదా ఇప్పుడు ఓర్వలేకపోతారు. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ కేసీఆర్ నే గద్దె దించింది, తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర వహించింది. వీళ్ళు మామూలు వ్యక్తులు గారని భయపడి చేసినట్టుంది. కానీ ఇది అసలుకే మోసం అవుతుంది. ఇక్కడ ఏదైనా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు మార్పులు తీసుకొచ్చుకొని, అరే వీళ్ళు చేసేది కరెక్ట్ అయితే దాన్ని నువ్వు ఏదైనా మార్చుకోవాల్సి వస్తే మార్చుకో. నిజంగా ఎవడన్నా చట్టాన్ని అతిక్రమించి నీ బొమ్మ గాల పెడుతున్నావు, ఇంకొకటి చేస్తున్నావు, ఆ చేసిన వాళ్ళని ఏదైనా చేయి. కానీ ఎవడు ప్రశ్నించద్దు, ఎవడు ధర్నా చేయొద్దు, ఎవడు రాస్తారోకో చేయొద్దు, ఎవడు స్లోగన్స్ చేయొద్దు అంటే ఎవరు నువ్వు? అంటే తెలంగాణ ఉద్యమంలోనే ఎగిసినప్పుడు ఇట్లాంటి అంశాలు విధించలేదు. అవును, తెలంగాణ సాధించుకున్నాక 10 ఏళ్ల తర్వాత ఇట్లాంటి అంశాలు ఎలా చూస్తారు? ఇది బాధాకరం అండి. ఇది ఏంటంటే తన చేతితోని భస్మాసుర హస్తం చేసుకున్నట్టు కనబడుతుంది. ఇది తెలుగున్నోడు ఎవరు తీసుకునే నిర్ణయం కాదు. ఒకవేళ వీసీ తీసుకున్నాడు అంటే మీరు వీసీకి 3 రోజులు అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ. మరి వీసీకి ఫోన్ చేసి అది తీసేపియాలన్నా తీసేపియాల్సింది. ప్రభుత్వం తెలిసే జరిగినట్టు మనకు అనుమానాలు వస్తున్నాయి కదా. 3 రోజులైనా ప్రభుత్వం నుంచి ఎవడు స్పందిస్తలేడంటే ఇంకా దాని అర్థమైంది మౌనం అంగీకారం అన్నట్టు కదా. ఇప్పుడు అది ప్రభుత్వానికి చాలా తీవ్ర నష్టం. ఇట్లా చేసుకుంటూ పోతే రేపు ఒక్క సీట్ కూడా రాదు వీళ్ళకు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతో పెద్ద పెద్ద నాయకులు వచ్చిన అసెంబ్లీలో కూడా గలం వినిపించిన వాళ్ళు కానీ ఈ సమస్య మీద ఎందుకు పోరాడతారు? కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు ఆల్రెడీ యూనివర్సిటీ విద్యార్థులు. ఇప్పుడు అద్దంకి దయాకరన్ లాంటి వ్యక్తి ఉన్నాడు, ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు అడగొచ్చు కదా, అన్న మేము అక్కడి నుంచి ఎదిగిన వాళ్ళం, మేము ఇక్కడ ఎమ్మెల్సీ అయినాం అని. ఇంకొకరు ఉన్నారు, చారకొండ అని ఉన్నాడు, మానవత్రాన్ని ఉన్నాడు, చెనగాని దయాకర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఇక్కడ ప్రొటెస్ట్ చేయలేదా? మానవత్రాన్ని ఇక్కడ చేయలేదా? చెనగాని దయాకర్ ఇక్కడ చేయలేదా? బల్మూరు వెంకట్ ఇక్కడికి రాలేదా? ఇక్కడ చేయలేదా? సీతకి ఇక్కడికి రాలేదా? అంటే మీది ఒక రూల్, మందికి ఒక రూలా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు, రావచ్చు, కానీ వేరే వాళ్ళు వేయొద్దు. ఇది చాలా టూ మచ్ అండి. దీనికి మూల్యం చెల్లిస్తారు. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. చాలా డేంజర్ నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే స్థానిక సంస్థలలో ఒక్క సీట్ కూడా గెలిచే అంశాలు ఎలా ఉంటాయి? ఏ విధంగా కార్యాచరణ ఇక్కడికక్కడ నిరుద్యోగులు వీళ్ళు విరమించుకునేదాకా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉంటారు, పోస్టులు పెడుతూనే ఉంటారు. అవసరం అనుకుంటే ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు. మీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్ గా దీంట్లో ఉండే కాంగ్రెస్ ఉండే ప్రజాస్వామ్యవాదులు ఇమీడియట్ గా మీటింగ్ పెట్టుకోండి. ఎవడన్నా తప్పు చేసిన అరెస్ట్ చేయండి, కానీ మిగతా ఇవన్నీ ఎత్తేయకపోతే మాత్రం వాళ్ళకి తీవ్ర నష్టం. భవిష్యత్తులో 1 by 1 చేసుకుంటూ పోతాం. Down,
యూనివర్సిటీలో నిధులు కేటాయించాలి. యూనివర్సిటీలో ఉన్న సమస్యలపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ స్పష్టత ఇవ్వాలి. యూనివర్సిటీ